వంతులుగా దీర్ఘాయువును కలుగజేసి ఆయన సన్నిధిలో మనముండునట్లు ఆయన మనల్ని తోడుకొని వచ్చిన విధానము కొరకు రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు శాస్త్రుల్లోనూ పరిసయ్యులలోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరు మాట్లాడొద్దు, అటు ఇటు తిరగొద్దు. చక్కగా క్రమంగా దేవుని మాటల ఎడల మన మనస్సును కేంద్రీకరించి మన ఆలోచన ఆయన మీద, ఆయన వాక్యం మీద దృష్టి ఉంచుదముగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమాస్వరూపి దయామయుడైన మా దేవ, పరిశుద్ధ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను, ఎప్పటి వరకు మీరు మా మధ్యలో ఉండి పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీ నామాన్ని మయంపరిచాం. కొన్ని నిమిషాలు వాక్యం అందించడానికి నీ సేవకునిగా నేను నిలబడి ఉండగా, మీరు నా పక్షమై నిలబడండి, నేను మీ పక్షమై నిలిచి ఉందును. మీరు నేను కలిసి నాయన శ్రేష్టమైన సంగతులు నీ ప్రజలకు వివరించటానికి తగిన జ్ఞానాత్మ పూర్ణుడుగా నన్ను చేయమని, అల్లరి శక్తులు, సాతాను శక్తులు, దురాత్మ శక్తులు, అపవిత్రాత్మ శక్తులు, అభ్యంతరపుర శక్తులు యేసు నామములో బంధిస్తున్నామయ్యా. నీ సన్నిధిని స్థిరపరిచి మీరు మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, చదవబడిన లేఖన భాగాన్ని మనము ధ్యానము చేసినట్లయితే, శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని యేసు ప్రభుతో చెప్పారు. ఎవరి వలన సూచక క్రియ? యేసు క్రీస్తు వలన ఏం చూడాలనుకున్నారంట? సూచక క్రియ. సహజంగా కొందరు యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాటల ద్వారా చిక్కుపరచాలని కొన్ని కఠినమైన ప్రశ్నలు యేసు ప్రభువుని అడిగినప్పుడు వాటికి చాలా చక్కగా యేసు ప్రభు సమాధానం ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో లెక్కించబడ్డాయి. అయితే ఇక్కడ కూడా సూచక క్రియలను అడుగుతున్న శాస్త్రులను, పరిసయ్యులను యేసు ప్రభు ఏమని పిలిచాడు తెలుసా? బైబిల్లో రెండు సూచక క్రియలు ఉన్నాయి. ఎన్ని సూచక క్రియలు ఉన్నాయంట? రెండు సూచక క్రియలు ఉన్నాయి. ఈ రెండు సూచక క్రియలు ఏంటనంటే రెండు కూడా పాత నిబంధనలోనే ఉన్నాయి. అయితే ఈ రెండు సూచక క్రియలను గురించి యేసు ప్రభు ఆ శాస్త్రులతో, పరిసయ్యులతో చెప్తా ఉన్నాడు. ఏమని చెబుతున్నాడంటే, వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియలను అడుగుచున్నారు. ఆగండి, ఏ తరం వారు సూచక క్రియలు అడుగుతారంట? వ్యభిచారులైన చెడ్డ తరము వారు. అంటే ఒక వ్యక్తి సూచక క్రియను అడిగాడంటే ఆ వ్యక్తి మతి పోయింది అని అర్థం. ఎందుకు అంటే బైబిల్ గ్రంథంలో
సూచక క్రియ అయిన యేసుక్రీస్తే భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా. వచ్చాడా రాలేదా? ఎందుకు? యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము. దేవునికి స్తోత్రం. ఏమడగమన్నాడు? సూచన అడగమన్నాడు. ఇప్పుడు 14వ వచనంలోకి రండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూచి ఇక్కడ ఏమడిగాడు? ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆ సూచన ఎవరు? ఆ సూచన ఎవరు? యేసుక్రీస్తు అన్నాడు కదా. ఏమన్నాడు? కన్యక గర్భవతి అయి కుమారుని కనును. అంటే సూచన దేవుడు అనాది కాలములోనే తన గ్రంథములో తన ప్రవక్తల ద్వారా యేసుక్రీస్తు యొక్క జన్మను గూర్చి కలిగిన సూచన ముందుగానే ప్రవక్తల నోట దేవుడు పలకరించాడు. అయితే ఈ యేసుక్రీస్తే భూలోకానికి రావటం ఒక సూచనగా ఆయన వస్తే, ఆయన దగ్గరికి వెళ్ళి నీ వలన ఒక సూచన మేము చూడగోరుతున్నాం. యేసు ప్రభు కూడా సూచక్రియలు ఎన్నో చేశాడు, మహత్కార్యాలు ఎన్నో చేశాడు, స్వస్థతలు ఎన్నో చేశాడు, అద్భుతాలు ఎన్నో చేశాడు. ఆయన వచ్చి కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, చెవిటివారు వింటున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, నట్టివారి పెదవులు తెరవబడ్డాయి, సర్వరోగ నివారణ కలిగింది, చనిపోయిన వారు లేపబడుతున్నారు. ఇవన్నీ వారి కళ్ళతో చూస్తా కూడా నీ వలన ఒక సూచక క్రియ మేము చూడగోరుతున్నాం. అంటే మనం కూడా కొన్నిసార్లు దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఎన్నో మేలులు చేస్తాడు, ఎన్నో ఆశీర్వాదాలు మనకిస్తాడు. మనం ఊహించని రీతిలో, మనకి తెలియబడని రీతిలో, మనం అనుకోని రీతిలో దేవుడు మన ఎడల కార్యాలు చేస్తూ ఉంటాడు. అయితే వాటిని మనం గ్రహించక కొన్నిసార్లు దేవుడు నాకేం చేశాడు, దేవుడు నీకేం చేయకపోతే నువ్వు ఆరోగ్యంగా ఉండలేవు, క్షేమంగా ఉండలేవు, భద్రంగా ఉండలేవు. గమనించండి, ఆయన నీకు తెలియకుండానే, నువ్వు అనుకోకుండానే, నువ్వు గ్రహించకుండానే నీ పక్షమై ఆయన తన కార్యాలు చేస్తూ ఉన్నాడు. అయితే గమనించండి, ఇవన్నీ చూస్తున్న శాస్త్రులు పరిసయ్యులు ఏమడుగుతున్నారు? సూచక క్రియ. ఈయనేమంటున్నారు తెలుసా? ఈ సూచక క్రియ చూస్తా కూడా, వింటా కూడా వీళ్ళు అడుగుతున్నారు కదా, వీరికి ఏమని పేరు పెట్టాడు? వ్యభిచారులు. ఇన్ని కార్యాలు చూస్తా అనుభవిస్తా కూడా ప్రభువుని సూచక క్రియ అడిగితే ఆయన వారికి పెట్టిన పేరేంటో తెలుసా? వ్యభిచారులు అంటూ ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. హల్లెలూయా. ఏంటా సూచక క్రియ? యోనాను గూర్చి దేవుడు యోనాని నినివే పట్టణానికి వెళ్ళు అని అన్నాడు. యోనా తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి ఓడెక్కాడు. అయితే గమనించండి, దేవుడు జరిగిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? తర్షీషు ఓడలో ప్రయాణం చేస్తున్న ఓడ నాయకుడు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, వారి కన్నుల ఎదుట
సముద్రములో ఒక సూచన. ఎవరిని బట్టి ఈ శ్రమ మనకు సంభవిస్తుందని వారు ఓడలో ఉన్న సరుకులు మొత్తం పడేశారు. అయినా తుఫాన్ ఆగల, గాలి ఆగల, అలలో ఆగల. ఆ తరువాత వారు అసలు ఏంటి, ఓడంతా ఖాళీగా ఉంది, సరుకులు అనేవి ఏవి కూడా లేవు, మొత్తం సముద్రంలో పడేసాము, ఏంటి, ఎవరి వలన ఇలాంటి తుఫాను ఏ దినములలో కూడా ఏ సంవత్సరం కూడా కలగలేదు అని చెప్పని వారు ఆలోచన చేస్తా వారు అన్నారు, అబ్బాయి మా ప్రయత్నం మేము చేశాం, ఇక మిగిలినది ఏంటంటే మీ ప్రయత్నం మీరు చేయండి, మీ దేవుడిని మీరు మొక్కుకోండి, మీ దేవుడిని మీరు ఆరాధించండి అని ఓడ నాయకుడు వచ్చి ఆ ప్రయాణం చేస్తున్న ప్రతి వ్యక్తితో తెలియపరిచాడు. అందరూ తమ తమ దేవుళ్లను జ్ఞాపకం చేసుకొని హృదయంలో వారికి తగినట్లుగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. గమనించండి, ఓ శ్రమ వచ్చిందనుకో మనోళ్ళు ఎన్ని మొక్కుబళ్ళు చేస్తారు. ఎండ్రుకులు ఎత్తానయ్యా, ఎంత కానుక వేస్తానయ్యా, అయ్యా అక్కడికి వస్తాను ఇక్కడికి వస్తానని. బహుశా ఆ ఓడలో కూడా అదే జరిగి ఉండొచ్చు. ఈలోపు ఓడ అడుగు భాగమున అమరమున తల వాల్చుకొని గాఢ నిద్రలో ఉన్నాడు ఒక వ్యక్తి. ఆయనే యోనా. వెళ్ళి, పోయి నిద్రపోతా, లేచి నీ దేవుని ప్రార్థించు. ఆయన అంటాడు, లేచి పరిస్థితి అంతా గమనించి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. ఇదేంటి? అతడు లేచి ఓడ పరిస్థితి, ఓడలో ఉన్న ప్రయాణికుల పరిస్థితి, ఓడ నాయకుని యొక్క పరిస్థితి, ప్రకృతిలో జరుగుతున్న ఆ తుఫాను యొక్క పరిస్థితిని, గాలిని గమనించిన ఈ యోనా అంటాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేస్తే ఇది ఆగిపోయింది. ఈ మాట ఎప్పుడైతే యోనా నోట నుండి పలకబడిందో దేవుడు ఒక శాపకి ఆజ్ఞాపిస్తున్నాడు, వెళ్ళు, జాగ్రత్త, ఏమాత్రం ఏ గాయం అవ్వకూడదు, హాని జరగకూడదు, అతనికి ఏ ప్రమాదం జరగకూడదు, అతన్ని పట్టుకొని నీ కడుపులో దాసుకో అని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ తిమింగలం వెళ్ళి వెంటనే బయలుదేరి తర్షీషు ఓడ దగ్గరికి వెళ్ళాను. నేను ఇప్పుడు ఒక మాట అంటాను, మనము హైదరాబాద్ వెళ్ళాలి, విశాఖపట్నం బస్ ఎక్కాం, పరిస్థితి ఏంటి? అర్థమైందా? అంటే మనకేముండిద్ది? మతిమరుపు ఉండిద్దా ఉండదా? ఏదైనా మాట చెప్పామనుకో, మీరు అట్లన్నారు కదా అనేవాళ్ళు ఉన్నారు సంఘంలో. స్తోత్రం కలుగును గాక. నేను అట్టనుకోలేదు అనేవాళ్ళు ఉన్నారు. నాకు అలా అర్థం అవ్వలా అనేవాళ్ళు ఉన్నారు. నేను అంటాను, నోరు లేని చేప దేవుని మాటకు లోబడి తర్షీషు ఓడ దగ్గరికి ప్రయాణం చేసింది. ఎంత అద్భుతం అండి! ఈ లోపు ఏం జరుగుతుంది? వీళ్ళు అంటున్నారు, ఇతడేంద్రా బాబు, నన్ను పడేస్తే తుఫాన్ ఆగిద్ది అంటున్నారు, ఈ పాపం మాకెందుకు అని చెప్పని వాళ్ళు ఏం చేశారు తెలుసా? సీట్లు వేసారు. ఎవరి పేరు వస్తే వాళ్ళని ఎత్తి సముద్రంలో పడేద్దాం. వారు సీట్లు వేసినప్పుడు యోనా పేరు వచ్చింది. వారు ఏం చేశారు? ఈ పాపం మా మీద, మా పిల్లల మీదకి రాకుండా ఉండును గాక అని చెప్పని వాళ్ళు ఏం చేశారంట, ఎత్తి సముద్రంలో పడేస్తే ఆ చేప ఏం చేసిందంట, మత్స్యము యోనాని కింద మిస్ అవ్వకుండా. మన దగ్గర డబ్బులు మిస్ అవ్వవు, బంగారం మిస్ అవ్వదు, ఏమండి? వెళ్ళగలిగినవి ఏవి కూడా మిస్ అవ్వవు. మిస్ అవ్వకుండా పట్టుకొని తిరిగి దేవుడు ఏమన్నాడు? నినివే పట్టణపు ఒడ్డున కక్కి వేయమన్నాడు. ఇక అంతే. అందుకని యేసుప్రభువు అంటున్నాడు, యోనాను గూర్చిన సూచిక క్రియే తప్ప ఏ సూచిక క్రియ అయినను వారికి అనుగ్రహించబడడు. ఎందుకు? యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగిలము కడుపులో ఎలాగుండినో అలాగు మనిషి కుమారుడు
3 రాత్రింబవళ్ళు భూగర్భములో ఉండును. దేవునికి స్తోత్రం. అందుకని అక్కడ అంటాడు, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోనా కంటే ఈయన ఎవరంట? ఆగండి చెప్తాను, ఆ మాటకు తర్వాత వద్దాం. యోనా ఎన్ని రోజులు ఉన్నాడండి? 3 రాత్రింబవళ్ళు ఆ తిమింగలం కడుపులో ఉన్నాడు. వాళ్ళు ఏమనుకున్నారు? యోనా 3 రాత్రింబవళ్ళు ఆ తిమింగలం గర్భములో ఉన్నాడు గనక యోనా చాలా గొప్పోడు అనుకున్నారు. కానీ జరిగింది ఏంటి తెలుసా? ఆయన అంటాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. దేవునికి స్తోత్రం. రెండవ మాట అక్కడే చూడండి, 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతరముల నుండి వచ్చును. ఆగండి, ఏ జ్ఞానం వినటానికి? సొలొమోను జ్ఞానం వినటానికి ఎక్కడి నుండి వచ్చిందండి? భూమి అంతముల నుండి వచ్చింది. హల్లెలూయా. ఏ దేశం రాణి? దక్షిణ దేశపు రాణి. గమనించండి, ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే ఈ మంట సొలొమోనులో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవడానికి బంగారాన్ని తీసుకొని సొలొమోను దగ్గరికి వచ్చింది. బాబు, అసలు నీ విధానం ఏంటి? బంగారం తీసుకొని జ్ఞానాన్ని కొనుక్కోవటానికి వచ్చింది. అందుకే సొలొమోను రాస్తాడు, జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది. దేనికంటే? ముత్యముల కంటే. నువ్వు ముత్యములతో వెలగలిన బంగారంతో జ్ఞానాన్ని కొనటానికి వచ్చేవేమో, అది నువ్వు వెలగలిగిన వాటితో కొనుక్కుంటే ఒకరోజు విడిచిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ నువ్వు నేర్చుకోవాలి, అనుసరించాలి. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు సొలొమోను దగ్గర జ్ఞానం ఉంది గనక భూమి అంతరముల నుండి ఆ దక్షిణ దేశపు రాణి అయిన షేబా రాణి వచ్చింది కదా. అయితే ఆమె సొలొమోను దగ్గరికి వచ్చిందంటే సొలొమోను ఎంత గొప్పవాడై ఉండాలి, ఎంత గొప్ప జ్ఞాని ఉండాలి అని ఒక రోజు రాబోతుంది. ఆ రోజున నేరస్థాపన చేసే పరిస్థితి వచ్చింది అంటూ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరండి? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. ఏమిటి ఆ యేసయ్యలో ఉన్న గొప్పతనం అంటే, యోనా 3 రాత్రింబవళ్ళు ఆ తిమింగలం యొక్క గర్భములో ఉన్నాడు కదా, అది కాదు గొప్పతనం. సొలొమోను దగ్గర జ్ఞానం ఉంది కదా, అది కాదు గొప్పతనం. ఏంటి గొప్పతనం? మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భములో ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడుంటాడంట? ఎక్కడుంటాడు? భూగర్భములో. సొలొమోను దగ్గర జ్ఞానం ఉంటే, యోనా తిమింగలం గర్భంలో ఉంటే, యేసు భూగర్భములో ఎన్ని రోజులు ఉంటాడంట? 3 రోజులు. ఒక మాట చెప్తాను, తిమింగలం గర్భములో ఉండి 3 రోజులు సజీవుడిగా బయటకు వచ్చినటువంటి యోనా ప్రకటన 1,20,000 మంది ఒక్కరోజే మారు మనసు పొందారు. ఇప్పుడు యోనా గొప్పవాడు, సొలొమోను దగ్గర జ్ఞానం ఉంది కదా, ఇక ఆయన దగ్గరికి వెళ్తే ఎలాంటి వాళ్ళు అయినా సరే తలదించుకోవాల్సిందే అనుకొని సొలొమోను గొప్పవాడు అని అనుకున్నారు. ఇప్పుడు యోనా తర్వాత చనిపోయాడు, తిరిగి లేవల. సొలొమోను చనిపోయాడు, తిరిగి లేవల. కానీ భూగర్భములో 3 దినాలు ఉన్నటువంటి యేసు ప్రభు చనిపోయి సజీవుడిగా తిరిగి లేచాడు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే గమనించండి, అందుకే ఈయన యోనా కంటే గొప్పోడు, ఈయన సొలొమోను కంటే గొప్పవాడు. ఎవరైనా యేసయ్య. హల్లెలూయా. అందుకే యేసు క్రీస్తును గూర్చినది తప్ప సూచక క్రియ మరి ఏది లేదు. భూమి మీద ధనవంతులు ఉండొచ్చు, ఐశ్వర్యవంతులు ఉండొచ్చు, భాగ్యభోగ్యం కలిగిన వారు ఉండొచ్చు, సిరి సంపదలు కలిగిన వారు ఉండొచ్చు, ఏదైనా తమ జ్ఞానం చేత తమ ఆలోచన చేత నెరవేర్చగలిగిన వారు ఎవరైనా ఉండొచ్చు. కానీ యేసయ్య గూర్చిన సూచక క్రియ తప్ప ఏది కూడా సూచక క్రియ కాదు. యేసయ్యే ఒక సూచనగా భూమి మీదకి వచ్చాడు, సూచక క్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, రక్షణ కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. ఆయన తన పనిని ముగించుకొని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు యేసయ్య ఎవరు? యేసయ్య ఎవరు? గొప్పవాడు. వారిలో జ్ఞానం ఉండటం సూచక్రియ కాదు, తిమింగలం గర్భంలో 3 రోజులు ఉండటం సూచక్రియ కాదు, భూగర్భములో 3 రోజులుండి మరణమును జయించి విజయబేరి మోగించి సజీవుడిగా పునరుద్ధాన శక్తిని ధరించుకొని భూమి మీదకి వచ్చి 40 రోజులు నివాసం చేసి 11 సార్లు శిష్యులకు సజీవుడిగా ప్రత్యక్ష పరుచుకొని ఆరోహణుడ వెళ్ళిన వాడు ఆయన. సుచరిత్ర కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు గమనించండి, ఆయన ఎవరండి? గొప్పవాడు. ఏమన్నాడు? యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు. ఒక మాట చెప్తాను నేను మీకు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట చూద్దాం. ఆ మాట చాలా అద్భుతకరమైన మాట. స్త్రీలు కనిన వారిలో యోహాను ఎలాంటి వాడంట? యోహాను ఎలాంటి వాడు? ఆ మాట చూడండి. యోహాను సువార్త, మత్తయి సువార్త 11వ అధ్యాయము 13వ వచనం చదవండి. చదవండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. గమనించండి, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలా. అయితే గమనించండి, పరలోక రాజ్యములో ఎలాంటి వాడు? అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఇప్పుడు మనం ఎవరమండి? గొప్పవారు. ఎందుకు మనం గొప్పవాడు అంటే, గొప్ప దేవుడైన యేసయ్యను మనం కలిగి ఉన్నాం గనక, పరలోక రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాం గనక మనము గొప్పవాళ్ళం. మన యేసయ్య గొప్పోడైనప్పుడు మనం కూడా ఏమై ఉన్నాం? గొప్పవారమై ఉన్నాం. అందుకని గమనించండి, ఇప్పుడు ఈ గొప్పవాడైన యేసయ్య ఎక్కడికి వచ్చాడు? చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 1. గొప్పవాడైన యేసయ్య ఎక్కడికి వచ్చాడు చూద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వానిని జయించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడండి? చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అంటే లోకములో ఒకడున్నాడు. ఎవడు వాడు? అపవాది. ఎవడండి? అపవాది. లోకములో అపవాదిగాడు ఉన్నాడు. వాడు పని ఏంది?
ముందు ఆశ చూపిస్తాడు, భ్రమపరుస్తాడు. భ్రమల్లోనే మనిషిని ఏం చేస్తాడంట, జీవితాన్ని బద్దలు చేసేస్తాడు. వాడి పని ఏంది, వాడు కూడా గొప్పోడిని అని చెప్పుకుంటాడు. వాడు కూడా అసలు నాలాంటి వాడు లేడు. గమనించండి, సాతానుగాడు పని ఏంటంటే అనుకోనని కార్యం కళ్ళ ముందే జరిగినట్టు చూపిస్తాడు. మనుషుల మీద మనం ఆధారపడ్డాము అని అంటే లోకం మీద, అనగా లోకములో ఉన్న అపవాదిగాడి మీద మనం ఆధారపడ్డాం. దేవుని మీద ఆధారపడ్డాము అని అంటే కాస్త ఆలస్యమైన కార్యం జరిగింది. హల్లెలూయా. గమనించండి, ఆలస్యం వలన కలిగే ఆశీర్వాదం వేరు. మనం అనుకుంటాం, ఎంత ప్రయాసపడుతున్నాం, ఇంతగా మనం ఎదురు చూస్తున్నాం, ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇంతగా దేవుని వెతుకుతున్నాం, ఇన్ని ఆరాధన క్రమాల్లో పాల్గొంటున్నాం, కానీ ఎందుకని మా జీవితంలో కార్యం జరగట్లేదు అని అనుకుంటాం. కానీ నీ ప్రయాసను బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి, నీ ఆత్మీయతను బట్టి నిన్ను పరిశోధించిన దేవుడు ఆయన తప్పక కార్యం చేసి నెరవేరుస్తాడు. హల్లెలూయా. కానీ సాతానుగాడు చేసేది ఎట్లా ఉండిద్ది, వెంటనే కార్యం జరిగిద్ది, కానీ సంతోషములో నింపినంతసేపు నింపుతాడు, ఇక నిన్ను మైమర్పించేస్తాడు. అంతకు మునుపు ప్రార్థన చేసేదానివి, బైబిల్ చదివేదానివి, ప్రభుని స్తుతించేదానవు. ఎప్పుడైతే లోకం వైపు చూసి లోకాశల్లో పడిపోయి లోకంతో స్నేహం చేసినప్పుడు వాడు భ్రమల ద్వారా నిన్ను సంతోషపరిచి ఆ సంతోషంలో మైమరిపింపజేసి నిన్నేమంటాడు తెలుసా, చివరికి యేసుప్రభు ఏం చేశాడు నా జీవితంలో, ఏం మేలు చేశాడు, అంతగా తీసుకొస్తాడు. వాడు ఎంతగా తీసుకొస్తాడంటే నీ తల్లిని, నీ తండ్రిని దూషించేటట్టు తీసుకొస్తాడు, నీ అన్నదమ్ములను దూషించేటట్టు తీసుకొస్తాడు, నీ రక్త సంబంధులను దూషించేటట్టు తీసుకొస్తాడు. వాడి పని ఏంటంటే నేను బాగున్నా, నేను చెప్పిందే వేదం అన్నట్లుగా తీసుకొస్తాడు. ఇక ఈ లోపు అనుకుంటారు, ఇక వీడితో పని లేదు, వీడిని విడిచిపెడదాం. వీడిని మనం ఎంతగా ప్రేమిస్తున్నా వాడు మన మీద విరోధంగా నడుస్తున్నాడు కదా. వాడు ఏం చూసుకోనంటే వాడు ఉద్యోగాన్ని చూసుకొని, వాడుకున్న డబ్బును చూసుకొని, వాడు వెనకున్న బలాన్ని చూసుకొని వాడితో మనం ప్రయాణం చేయలేములే, ఆగిపోదాం అనుకుంటాం. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితులు మనం ఉంటామో సాతానుగాడు వీడిని హెచ్చించి 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 ఒక్కసారి కింద పడేస్తాడు. హల్లెలూయా. వాడికి అప్పుడు అర్థమైంది, అప్పుడు తిట్టాడు కదా, వ్యతిరేకించాడు కదా, విరోధంగా మాట్లాడాడు కదా, తక్కువ చేసి మాట్లాడాడు కదా, దేవుని దూషించాడు కదా, విమర్శించాడు కదా, ఆ రోజు తనకు అర్థమైంది గర్వానికి వెనక ఏమి నడిచిద్దండి, నాశనం. ఏమి నడిచిద్ది, నాశనానికి ముందు గర్వం నడిచిద్ది. ముందు నాశనం ఉంది, ఇక్కడేం జరుగుతుంది, గర్వం. ఎవడైనా గర్విస్తున్నాడంటే అతగాడు నాశనానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని యోహాను గారు సంఘానికి రాస్తున్నాడు, లోకములో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నిన్ను పేదరికంలో నుంచి ఉంచవచ్చు, ఆకలి దప్పులతోనే నిన్ను ఉంచవచ్చు, ఏమి లేని సహాయక పరిస్థితుల్లో నిన్ను ఉంచవచ్చు, దిక్కులేని పరిస్థితుల్లో నిన్ను ఉంచవచ్చు, అనాథులుగా నిన్ను ఉంచవచ్చు. కానీ నీ కొరకు ఒక శ్రేష్టమైన స్థలాన్ని దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి,
ఓ శ్రేష్టమైన స్థలాన్ని చేరుకోవాలంటే భూమి మీద నువ్వు అల్పుడుగానే ఉండాలి, అల్పురాలుగానే ఉండాలి. దేవుని మీద నువ్వు ఆధారపడాలి. అందుకనే లోకములో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. గమనించు, మనలో ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఎలాంటి వాడై ఉన్నాడు. 147వ సంకీర్తన 5వ వచనం. 147వ సంకీర్తన 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు ఏమి లేదంట, ఏమి లేదు, మితియు లేదు. బా, ఎంత అద్భుతకరమైన మాట అండి, ఎంత అద్భుతకరమైన మాట. ఏమంటాడు? మన ప్రభువు గొప్పవాడు. ఈయన ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. ఆయన అధిక శక్తి కలిగిన వాడు. అందుకే మనలో ఆ అధిక శక్తిని దేవుడిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. అంటే ఆయన జ్ఞానము మనలో ఉంది. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు ఆయన గొప్పోడు గనక ఆయన దగ్గర ఏముంది? అధిక శక్తి, మితి లేని జ్ఞానం ఉంది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. ఇప్పుడు మనలో ఉన్నప్పుడు మనము అధిక శక్తి కలిగి ఉన్నాం, మితిలేని జ్ఞానము కలిగి ఉన్నాం. ఈ అధిక శక్తి, మితిలేని జ్ఞానం మనకుంటే శ్రమలో నిలబడతాం, శోధన కాలంలో ఎదుర్కొంటాం, పేదరికాన్ని అనుభవిస్తాం, దేవుని కొరకు నిలబడతాం. ఏ పరిస్థితుల్లోనైనా నీవు దేవుని మందిరాన్ని విడిచి, దేవుని సంఘాన్ని విడిచి నువ్వు తప్పిపోవు. హల్లెలూయా. నిజంగా రక్షణ, మారు మనసు, బాప్తిసం పొందిన మనలో యేసు ప్రభువే కనుకుంటే నీలో జ్ఞానం ఉండిద్ది, నీలో అధిక శక్తి ఉండిద్ది. ఈ జ్ఞానము, ఈ శక్తి నిన్ను తప్పిపోనీదు, దేవునికి వేరుబాటు జీవితం కలిగి ఉండనీదు, దేవునికి దూరము చేయనీయదు. అంటే నీలో దేవుడు ఉంటే ఎలా ఉండదు. దేవుడు లేడు అనుకో, ఎలా ఉంటావు? ఎలా ఉంటామండి? దేవుడు లేడు, లేనప్పుడు హృదయంలో దేవుడు లేడు, ఇంట్లో దేవుడు లేడు, లేనప్పుడు మన పరిస్థితులు ఎలా ఉంటాయి? చాలా విషమంగా ఉంటాయి. దేవుడు ఉన్నవాడు, దేవుడు లేనివానికి చాలా తేడా ఉంది. గమనించండి, దేవుడు నీలో ఉంటే ఇప్పుడు నువ్వు పేదరికంలో ఉండొచ్చు, కానీ ఒకరోజు ఐశ్వర్యవంతుడు చేస్తాడు. చదవండి ఆ మాట. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. దేవుని స్తోత్రం. మన దేవుడు గొప్పోడు గనక, ఆయన అధిక శక్తి కలిగిన వాడు గనక, ఆయన జ్ఞానానికి మితి లేదు గనక ఆయన చేసే కార్యాలు గొప్ప కార్యాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాకుండగా నీవేనా అండగా, నీవు నాకుండగా. పాడండి. ఆత్మదాహము తీర్చిన బండవు నీవేనా, 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 నీవేనా. ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా.
ఆయన ఎవరండి? గొప్ప కార్యాలు చేసి నీ దాహమును తీర్చగలిగిన వాడు. హల్లెలూయా. ఎందుకు? ఒకటి, ఆయన ఏ దేవుడండి? ఏ దేవుడైనా గొప్ప దేవుడు, జ్ఞానానికి మితి లేదు. ఆయన శక్తి కలిగిన దేవుడు. ఇప్పుడు ఆయన మనలో ఉంటే ఆయన ఏ కార్యాలు చేస్తాడంట? గొప్ప కార్యాలు. గొప్ప దేవుడు ఏ కార్యాలు చేస్తాడు? గొప్ప కార్యాలే చేస్తాడు. కానీ నువ్వు ఎదురు చూడాలి, నువ్వు ఎదురు చూడాలి. గమనించండి. ఓ టీ కొట్లో వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఇద్దరు ఆడపిల్లలు. పిల్లల్ని చదివించడానికి స్తోమత లేక పిల్లలు తల్లిదండ్రులు చక్కగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ టీ వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంఘానికి మానకుండా, ఆరాధనకు ఆగిపోకుండా, అన్ని విషయాలలో దేవుని ఘనపరుస్తూ వారు టీ వ్యాపారములో వారికి వచ్చిన లాభములో దశమాంశాన్ని తీసి ప్రతి నెల దేవుని సంఘానికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అలాగా ఉంటున్నటువంటి వారికి వివాహ వయసు వచ్చింది. ఆ పిల్లలకి ఏమి చెయ్యాలో అర్థం కాల. వాళ్ళు వెళ్తున్నటువంటి ఆ సంఘములో ఆ సేవకుడు సంఘము కలిసి ఆ బిడ్డ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇదే విజయవాడ ప్రాంతం నుండి ఓ డాక్టర్ గారు ఆ చర్చికి వెళ్ళి వీసా నిమిత్తమై హైదరాబాద్ వెళ్ళి ఆ చర్చిలో కూర్చున్నాడు. ఇదే టైంలో ఈ ఫ్యామిలీ దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని దశమాంశం ఇచ్చి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఆడపిల్లలిద్దరూ తల్లిదండ్రులు నలుగురు వచ్చారు, ప్రార్థన చేయించుకున్నారు, దశమాంశం ఇచ్చి వెళతా ఉంటే ఈ వీసా కోసం వెళ్ళి ఆ మందిరంలో ఉన్నటువంటి వీళ్ళు ఆ పిల్లలిద్దరం చూసి ఈ పాస్టర్ గారితో అన్నారంట, ఒకసారి వాళ్ళని పిలవండి, మీకే అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తారా అని అడిగారండి. వాళ్ళు సరైన వస్త్రాలు లేవు, సరైన వసతులు లేవు, టీ వ్యాపారం చేసుకుంటా కప్పులు కడుక్కుంటా ఉన్నారయ్యా, మా పరిస్థితి మీకు తెలుసు అని అంటే, మీ పరిస్థితి ఏమో నాకు అనవసరం, మీ అమ్మాయి మా అబ్బాయిని చేసుకోవాలి అంటే మీరు ఏదంటేదయ్యా. ఈరోజు ఆ అమ్మాయి అమెరికా దేశంలో. హల్లెలూయా. ఎక్కడుందండి? అమెరికా దేశంలో ఉంది. ఆ అమ్మాయి చదువుకుంది 6వ తరగతి, కానీ ఎక్కడుంది? ఆయన అమెరికాలో డాక్టరు. ఏమి కూడా ఆయనతో పోయి అమెరికాలో కూర్చుంది, చదువులేని ఆమె. అంటే దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి? గొప్ప కార్యాలు, నువ్వు ఊహించని కార్యాలు. అందుకే మనం ఒక సంఘ కట్టుబడిలో ఉండాలి, ఒక నాయకత్వం కింద ఉండాలి, ఓ సేవకుడిని అనుసరించాలి, ఒక క్రమము, ఒక మంచి ప్రవర్తన కలిగి సంఘంలో ఉండాలి. నీ విశ్వాసాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, నీ ఆత్మీయతను బట్టి నిన్ను చూసిన దేవుడు ఏదో ఒక రోజున హెచ్చించడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన ఎలాంటి దేవుడు అంట? గొప్ప దేవుడు. ఆయన శక్తిమంతుడు, ఆయన జ్ఞానానికి మితి లేదు. ఇప్పుడు ఆయన మనలో ఉన్నాడు కదా, మనలో ఉన్నప్పుడు ఆయన మనలో ఉండి గొప్ప కార్యాలు చేస్తాడు. రెండవ మాట 48వ అధ్యాయము కీర్తనల గ్రంథం 1వ వచనం. 48వ అధ్యాయం కీర్తనల గ్రంథం 1వ వచనం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును, కీర్తన
కీర్తనీయుడునై ఉన్నాడు. హల్లెలూయా. ఏమని రాయబడింది? మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఎలాంటి దేవుడు అంట ఆయన? బహు కీర్తనీయుడు. ఏ దేవుడు ఆయన? బహు. లోకములో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడు శక్తిమంతుడు అని చెప్పాం. 2, ఆ గొప్పవాడు కీర్తనీయుడు. ఎలాంటి దేవుడు అండి? కీర్తనీయుడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? స్తుతి నొందడానికి అర్హుడు, స్తోత్రార్హుడు. హల్లెలూయా. ఏ దేవుడు అండి ఆయన? స్తోత్రార్హుడు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గొప్ప దేవుడై ఆ స్తోత్రార్హుడైన దేవుడు గనక మరి నువ్వు దేవుని మందిరంలో కనపడుతున్నావా? నువ్వు ఎలా ఉన్నావు దేవుని మందిరంలో? ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలంటే నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు మందిరానికి రావడం కాదు, మందిరానికి రావటం అనేది నీ బాధ్యత, నీ క్రమం. దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని రక్తంలో కడగబడ్డావు. కడగబడిన ప్రతి ఒక్కరూ ఏ క్రమంలో ఉండాలి తెలుసా? మందిరపు అనుభవంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం కార్యం చేస్తాడు? కొన్నిసార్లు నీ జీవితంలో కార్యాలు ఆలస్యం అవడానికి గల కారణం ఏంటంటే దేవుని కీర్తించవలసిన సమయానికి ఒక క్రమాన్ని దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఆ సమయంలో నువ్వు ఎక్కడున్నావు గమనించు. ఒకసారి ఆలోచన చేయి. నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? దేవునికి ప్రథమ స్థానం నువ్వు ఇస్తున్నావా? అందుకే దావీదు ఒక మాట అంటాడు. 18వ కీర్తన 35వ వచనం కూడా చూడండి. 18వ కీర్తన 35వ వచనం. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించి ఉన్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఏందండి? కీర్తనీయుడైన దేవుడు నీవు ఆయన్ని స్తుతించిన కొలది ఆయన నిన్నేం చేస్తాడంట? గొప్ప చేయ మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించు, దేవుని ఉద్దేశం ఏంటి అంటే ఆయన గొప్పవాడు, కీర్తనీయుడై ఉండగా నీవు ఆయన ఏం చేయాలి? కీర్తించాలి. హల్లెలూయా. దావీదు ప్రతిరోజు ఒక నూతన పాట రాసేవాడు. హల్లెలూయా. దేవుని స్తుతిస్తానే ఉండేవాడు. ఎట్లా ఉండేవాడండి? దేవుని స్తుతిస్తానే ఉండేవాడు. గమనించండి. ఒబేదెదోమింటిలో మందసము ఉండగా దేవుని దీవెనలు మెండుగా నిండెను. ఒబేదెదోమింటిలో మందసము ఉండగా దేవుని దీవెనలు మెండుగా నిండెను. దావీదు వంటిలో దేవుని స్తుతి ఉండగా, దావీదు వంటిలో దేవుని స్తుతి ఉండగా, సీతారాను సంధించి సదా ప్రభుని స్తుతించి, సీతారాను సంధించి సదా ప్రభుని స్తుతించి దేవుని దయ పొందెను దావీదు. దేవుని దయ పొందెను. మహావివేకి యేసయ్యా నా మదిలో మందసమాయెను. మహానుభావుడు యేసయ్యా నా మదిలో మ్రోగెను మృదంగమై. హల్లెలూయా. అడుగుచు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు ఒంట్లో ఏముంది? దావీదు ఒంట్లో ఏముంది? దేవుని స్తుతి. ఏ స్థితి ఉంది?
దేవుని స్తుతి. మన దేవుడు ఎవరు? కీర్తనీయుడు. ఆయన కీర్తనీయుడైనప్పుడు నీ ఒంటిలో ఏముండాలి? దేవుని స్తుతి ఉండాలి. ఇప్పుడు దావీదు ఒంట్లో ఏముంది? దేవుని స్తుతి ఉంది. ఆదిమ సంఘమైన అపోస్తులు ఏం చేశారు? వారు చెరసాల్లో ఉన్నప్పటికీ, వారు ఆ బందీగా బంధించబడినప్పటికీ, వారు కట్ల చేత మరి బంధించబడినప్పటికీ వారు ఏం చేశారంట? దేవుని స్తుతించారు. ఏం చేశారు? దేవుని స్తుతించారు. దేవుని స్తుతించినప్పుడు ఆ స్తుతి బంధకాలు తెంచేసింది, కట్లను తెంచేసింది, చెరసాలను బద్దలు చేసింది, సంఖ్యలు విడిపోయేటట్లు చేసింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నీడలో దీనురాలు ఎస్తేరు, కన్యకలు అందరిలో రాజు దయ పొందెను. దేవుని నీడలో దీనురాలు ఎస్తేరు, కన్యకలు అందరిలో రాజు దయ పొందెను. మోయాబు దేశములో అన్యురాలు రూతు, మోయాబు దేశములో అన్యురాలు రూతు, బెత్లెహేం బోయాజు పొలమందు, బెత్లెహేము పురమందు, బోయాజు పొలమందు దేవుని దయ పొందెను. ఆ రూతు దేవుని దయ పొందెను. మహావివేకి యేసయ్యా నా మదిలో అందసమాయను, మహానుభావుడు యేసయ్యా నాలో మ్రోగెను ముగంధమై, నిన్న నేడు రేపు ఎన్నడైనా, నిన్న నేడు రేపు ఎన్నడైనా మారని త్రియేకుడు, మహిలో మన యేసుడు. ఆమేన్. మారని త్రియేకుడు, మధ్యలో మన యేసుడు. మహావివేకి యేసయ్యా నా మదిలో మందసమాయను, మహానుభావుడు యేసయ్యా నాలో మ్రోగెను మృదంగమై. హల్లెలూయా. గమనించు, ఆయన ఎవరండి? కీర్తనీయుడు. కీర్తనీయుడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? ఆయన ఒంటిలో స్తుతి ఉంది కనుక ఆ స్తుతి దేవునికి అర్పిస్తున్నప్పుడు దేవుడు దావీదుని ఏం చేశాడంట? గొప్ప చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు? గొప్ప చేశాడు. ఒకటి, ఆయన గొప్పవాడు. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పోడు. గొప్పోడు మనలోకి వస్తే శక్తి వచ్చింది, జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం గొప్ప కార్యాలు చూసేటట్లు చేసింది. రెండు, గొప్ప దేవుడు మనలో ఉన్నాడు. ఆయన ఎవరు? కీర్తనీయుడు. ఆయన గనక మనం కీర్తించగలిగితే ఆయనే మనలను గొప్ప చేస్తాడు. హల్లెలూయా. ఘనహీనంగా ఉన్నావా? ఘనపరుస్తాడు. అన్ని విషయాలలో నిన్ను గొప్ప చేస్తాడు. మూడో మాట, ఆయన గొప్ప దేవుడు కదా. ఏ దేవుడు అండి? గొప్ప దేవుడు కదా. ఇప్పుడు ఆ గొప్ప దేవుని బిడ్డలమైన మనము ఆయన మనలో ఉండి గొప్ప కార్యాలు చేయాలన్నా, ఆయన మనలో ఉండి మనలను గొప్ప చేయాలన్నా, ఇప్పుడు మనం కూడా గొప్పవారంగా మార్చబడుదుముగాక. ఎలా? మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనం. మీలో అందరికంటే
గొప్పవాడు మీకు స్తోత్రం కలుగునుగాక. ఏం కలిగి ఉండాలండి? ఎవడైనా గొప్పోడుగా ఉండాలనుకుంటే ఏం చేయాలంట? మరి పరిచర్య చేస్తున్నామా? గమనించండి, పరిచర్య చేస్తున్నామా? నీ పరిచర్య ఎలా ఉంది? గమనించు. మొన్న ఆదివారం నేను చెన్నైలో ఉన్నా. నేను 5 ఆరాధనలో వాక్యం చెప్పటం జరిగింది. సోమవారం పగలు ఒక మీటింగ్, మధ్యాహ్నం ఓ చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడ ప్రార్థన చేయటం జరిగింది. రాత్రికి, సోమవారం రాత్రికి మరలా ఒక మీటింగు, కుటుంబ ఆశీర్వాద కోడిక, అక్కడ వాక్యం చెప్పా. ఇవన్నీ కూడా ఈ చర్చిలో వాక్యం చెప్పంగానే 40 నిమిషాల జర్నీ టౌన్లో, మళ్ళీ కరెక్ట్గా వాక్యానికి 10 నిమిషాలు వెళ్తాం. ఈ పరిచర్య అంతా కూడా ఒక యవనస్తుడిని నాకు అప్పచెప్పారు. పాస్టర్ గారు ఇతనే తీసుకెళ్తాడు. ఈ 5 ఆరాధనలకు కూడా ఇతడే. గమనించండి, ఒక సేవకుణ్ణి ఎంతగా ప్రేమించాలో అంతగా ప్రేమించారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు చెప్పిన మాట ఏంటంటే, నేను సేవకుణ్ణి ప్రేమిస్తా, సేవకులు చెప్పిన మాట వింటా ఉన్నాను. నేను చెన్నైలో నాకు కార్పొరేషన్లో మంచి జాబ్ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు నుండి తీర్మానించుకున్నా, దైవజనులు ఏది చెబితే అది చెయ్యాలి. అందుకని వాక్యం అంటుంది, ఎవడైనా గొప్పవాడిగా ఉండాలి అని అంటే అతడు ఏం చేయాలంట? ముందు పరిచర్య నేర్చుకోవాలి, పరిచర్య చేయాలి. పరిచర్య చేసేటప్పుడు ఎలా ఉండాలి చూడండి. ఇంకో మాట, లూకాసు సువార్త 22వ అధ్యాయం 26వ వచనం. అలాగుండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలను. ఎట్లా ఉండాలండి? ఎట్లా ఉండాలి? చిన్నవాని వలె. అంటే చిన్నవాడికి ఏమైనా తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెబుతా. చిన్న పిల్లోడు ఉన్నాడు, లోతులో విషయాలు తెలుసుకుందాం అనుకుంటాడా? కుటుంబాల్లోకి వెళ్దాం అనుకుంటాడా? పర్సనల్ విషయాల్లోకి వెళ్దాం అనుకుంటాడా? వెళ్ళడు. ఎందుకు? వాడు చిన్నవాడు, వాడికి ఏం తెలియదు. ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలో తెలుసా? యేసయ్య అనే గొప్పవాడు మనలో ఉన్నప్పుడు లోకంతో మనకు పని లేదు. లోకములో ఏం జరిగినా, లోకములో ఏదున్నా మన పని ఎవరితో? దేవునితో. అంటే పిల్లవాని స్వభావం కలిగి మనం ఉండాలి. అందుకని గమనించండి, మీలో గొప్పవాడుగా ఉండాలంటే 1 పరిచర్య చేయాలి, 2 ఎలా ఉండాలి? చిన్న పిల్లవాని వలె ఉండాలి. 3వ మాట చూడండి, 18వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనం బట్టి కూడా చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఆగండి. ఇప్పుడు ఏం కావాలంట? తగ్గింపు. ఏం కావాలి? నువ్వు గొప్పోడుగా ఉండాలంటే తగ్గించుకోవాలి, ఒదిగి ఉండాలి. నాలో గొప్పోడు ఉన్నాడని చెప్పుకోవడం కాదు. నేను గొప్పవాడిని కలిగి ఉన్నానని చెప్పుకోవడం కాదు. మారు మనసు పొందా, బాప్తిసం పొందాను అని చెప్పుకోవడం కాదు. నీలో ఉండాల్సింది ఏం తెలుసా? పరిచర్య చేసే గుణం ఉండాలి. నీలో ఉండాల్సింది ఏం తెలుసా? పిల్లవాని స్వభావం ఉండాలి. నీలో ఉండవలసింది ఏం తెలుసా? గొప్పవాడుగా ఉండాలంటే తగ్గింపు కావాలి. హల్లెలూయా. తగ్గింపు కావాలి. ఆ తగ్గింపు యేసయ్య చూపించాడు. ఆయన్ని పలు శ్రమలు పెడుతున్నప్పుడు, పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నప్పుడు, ఆయన గెత్సేమనే తోటలో
ఆయన చూపించిన తగ్గింపు ఎలాంటిదో తెలుసా? ఎప్పటి వరకు భూమి పుట్టింది మొదలుకొని ఈనాటి వరకు కూడా, ఇక జరగబో కాలంలో కూడా, యుగాంతం వరకు కూడా అలాంటి వాడు భూమి మీద పుట్టబోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆయన గెత్సేమనే తోటలో చెమట రక్త బిందువులుగా మారినంతగా ఆయన తండ్రిని వేడుకున్నాడు. ఆయన ఏ వ్యక్తికైతే రొట్టిచ్చాడో, ఏ వ్యక్తికైతే ద్రాక్షరసం ఇచ్చాడో, ఆ వ్యక్తే ఆయన ముద్దు పెట్టుకొని ఆయన అప్పగిస్తే ఆయన అంటాడు, చెరికాడా నువ్వు వచ్చిన పని నెరవేర్చన్నాడు. ఆ తర్వాత బందిపోటు దొంగల్లాగా వాళ్ళు సైనికులు వచ్చి ఆయన్ని బంధించుకొని తీసుకొని వెళుతూ ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టించి 7 తీర్పుల్లో ఆయన పెడితే ఆయన ఒక్క మాట మాట్లాడలా. ఆయన సిలువకు అప్పగించి ఆయన మీద నేరాలు మోపుతూ, నిందలు మోపుతూ, అవమానిస్తూ, ఉమ్మి వేస్తూ, మరి ధూళిని ఆయన మీద దులుపుతూ, కాళ్లతో తంతు పిడిగుద్దులు గుద్దుతూ రకరకాలుగా చిత్రహింసలు చేస్తుంటే మౌని అయిపోయాడు. ఆయన పడుతున్న బాధ యెరూషలేము స్త్రీని చూసి ఏడుస్తూ ఉంటే ఆయన అంటాడు, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. గమనించు, ఆయన పక్కలో బళ్ళెపు పోటు పొడిచిన, చేతుల్లో కాళ్ళల్లో శీలలు బాతిన, తలకు ముళ్ళ కిరీటం పెట్టిన, చేదు చెరకు అప్పగించిన, ఆయన్ని సిలువలో వేలాడుతున్నప్పటికీ అవమానపరిచిన, ఒక్క మాట మాట్లాడాల. కారణం ఏంటి తెలుసా? తగ్గింపు. దేవుని స్తోత్రం. గొప్పవాడు ఎప్పుడు కూడా తగ్గించుకుంటాడు. గొప్పవాడు ఎప్పుడు కూడా పిల్లవానిలాగా ఉంటాడు. గొప్పవాడు ఎప్పుడు కూడా పరిచర్య చేస్తాడు. అందుకే యేసుప్రభువు అన్నాడు, నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చాను. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నువ్వు గొప్పోడుగా ఉండాలంటే యేసయ్యలాగా నువ్వు ముందు పరిచర్య చేయాలి. నువ్వు తగ్గించుకోవాలి. పిల్లవాని స్వభావం కలిగి ఉండాలి. కనుక ఈరోజు దేవుని ఇంట్లో ఉన్న మనము అందరూ మోకరించండి. ప్రభువా నీకు వందనాలు. నేను గొప్పోడుగా ఉండాలి. యోనా కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు? సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు? ఆయన లోకములో ఉన్నవాని కంటే గొప్పోడు. ఈ గొప్పోడు ఎలాంటివాడు తెలుసా? శక్తిమంతుడు, జ్ఞానవంతుడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ గొప్పోడు ఎలాంటివాడు తెలుసా? కీర్తనీయుడు, గొప్ప చేసేవాడు. ఈ గొప్పోడు ఎలాంటివాడు తెలుసా? నిన్ను గొప్ప చేయటానికి తాను తగ్గించుకున్నవాడు. ఆ గొప్ప యేసయ్య నీ పక్షమై నిలబడి ఉన్నాడు. ఈరోజు ఆయన్ను కొరడా దెబ్బలు కొట్టినందుకు కాదు ఆయనకు బాధ, సిలువకు అప్పగించినందుకు కాదు ఆయనకు బాధ, 7 తీర్పులు తీర్చినందుకు కాదు ఆయనకు బాధ, నిందించినందుకు కాదు బాధ, ఇదిగో గాయపరిచినందుకు కాదు బాధ, అవమానించినందుకు కాదు, కాళ్ళతో తన్నినందుకు కాదు, పిడిగుద్దులు గుద్దినందుకు కాదు, శీలల్లో కాళ్ళలో మేకులు దిగగొట్టినందుకు కాదు, చేతుల్లో మేకులు దిగ్గొట్టినందుకు కాదు, పక్కలో బళ్ళెపు పోటు పొడిచినందుకు కాదు, తలకు ముళ్ళ కిరీటం పెట్టినందుకు కాదు, చేదు చిరక తాగినందుకు కాదు, గొప్పవాని సన్నిధిలో నువ్వు ఉండి గొప్పవాడు లేకుండా లోకంలో ఉన్నందుకే ఆయనకు బాధ. గొప్పవాడు నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు కదా. ఈరోజు ప్రభువుని అడుగు. మోకరించగలిగిన వారు మోకరించి, నా ప్రభువా, లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అన్నావు. ఆ గొప్పవాడిని మేము కలిగి ఉంటే గొప్ప కార్యాలు చూస్తాం, మేము గొప్ప చేయబడతాం, మేము కూడా గొప్పవాళ్ళం అవుతాం. దాని కొరకు మమ్మల్ని సిద్ధపరచయ్యా. అయ్యా నీ పాదాలు పట్టుకు అడుగుతున్నా. నా పాపమే కదా నిన్ను సిలువేసింది, నా దోషమే కదా నిన్ను సిలువేసింది, నా శాపమే కదా నిన్ను సిలువేసింది, నా అతిక్రమాలే కదా. ఈరోజు ఒప్పుకుంటున్నానయ్యా, విడిచిపెడుతున్నానయ్యా. కనికరించు ప్రభువా, కనికరించు ప్రభువా, కనికరించు ప్రభువా. కల్వరినాథా కనికరించయ్యా.
ఓ రబా షందల రిబాంతి రబలలబ షబలలబ కరబకదుర. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి మహిమ, దేవానికి మహిమ, దేవానికి మహిమ, దేవానికి మహిమ, దేవానికి మహిమయ్య. ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలెనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలెనే మారాలనే, ప్రియతమా నా కాంక్ష తీరాలనే, ప్రియతమా నా కాంక్ష తీరాలనే, ప్రియ మారనామది కోరెనే, ప్రియ మారనామది కోరెనే, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ మార కోరెనే, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ మారనామది కోరెనే, ప్రియతమా నా కాంక్ష తీరాలనే, ప్రియతమా నా కాంక్ష తీరాలనే, ప్రియతమా నా కాంక్ష తీరాలనే, ప్రియతమా నా కాంక్ష తీరాలనే, ప్రియ మారనామది కోరెనే, ప్రియ మారనామది కోరెనే, యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం, 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 యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా, వంతెన వంతెన వరిగిన బారాన పొసగక విసిగిన విసిరేక, వంతెన వంతెన వరిగిన బారాన పొసగక విసిరిన విసిరే, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, యేసయ్యా 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 యేసయ్యా, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు
రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, అనుబంధము, మన బంధము, అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. ఆయన కొరకు మనం ఎదురు చూద్దాం, ఆయన సిలువను మనం వెంబడిద్దాం, ఆయన పాదాలు పట్టుకుని ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పాశ్రం గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, జీవాధిపతి, నీ బంగారు పాదాలకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం ప్రభా. ఈ పునరుద్ధాన దినము కూడా తండ్రి నాయన, అయ్యా తండ్రి నాయన, శ్రేష్టమైన వాక్కులు ప్రభా మీరు మాకు తెలియచేసినందుకు ప్రభా నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. మాలో ఉన్న నీవు గొప్పవాడు దేవా, నీకు స్తోత్రాలు మేము తెలియజేస్తున్నాం తండ్రి నాయన. ఎంతవరకు ప్రభా మాలో ఉన్న నేను గుర్తించక తండ్రి నీకు దూరం అయిపోతూ నీతో సహవాసం చేయక ప్రభా వెనకబడిపోతూ ఉండు నాయన. ఇదిగో నా జీవితం తండ్రి నన్ను గొప్ప కార్యాలు చూడలేకపోతున్నాను, అనేక మార్లు తండ్రి నాయన కుమిలిపోతున్న స్థితిగతుల్లో మేము బ్రతుకుతున్నాం ప్రభా. అయ్యా దయతో మమ్మల్ని క్షమించు ప్రభా. అయ్యా దేవా నీకు స్తోత్రాలు, గొప్ప దేవా తండ్రి నాయన. అయ్యా నేటి నుండి నిన్ను మాలో చేర్చుకోవడానికి తండ్రి నాయన, అయ్యా చేర్చుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. మాతో మీరు, మీతో మేము కలిసి నాయన విశ్వాసంలో ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి ప్రభా. గొప్ప దేవా నిన్ను కీర్తించే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నిత్యము నీ స్తుతి మా నోట ఉంచండి ప్రభా. నీకు వందనాలు తెలియజేస్తున్నామయ్యా. మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. అద్భుతకరణ, ఆశ్చర్యకరణ నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈరోజు మేము నిన్ను కలిగి ఉండాలంటే ప్రభా మేము కూడా పరిచర్య చేయడానికి సహాయం దయచేయండి ప్రభా. అయ్యా మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం ప్రభా. అయ్యా తగ్గింపు జీవితం మాకు దయచేయండి ప్రభా. చిన్నవాణి వలె తగ్గించుకునే జీవితం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి నాయన. అయ్యా నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా మా హృదయాలు నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. అద్భుతము చేయండి ప్రభా. అయ్యా విన్న వాకులు విని విడిచిపెట్టుకోకుండా దేవా నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. అయ్యా పరిచర్యని భారంగా కాకుండా దేవా బాధ్యతగా తండ్రి నాయన అయ్యా మా భుజముల పైన మోయడానికి సహాయం దయచేయండి అయ్యా. ఎంత గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభా నేటి నుండి ప్రభా మీతో నడవడానికి ప్రభా, మీతో సహవాసం చేయడానికి, మిమ్మల్ని కీర్తించడానికి ప్రభా అనేకులకు దీవెనకరంగా మమ్మల్ని మార్చమని మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు వందనాలు తండ్రి. ఈ దినం వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి బిడ్డ హృదయంలో నీ వాక్కును తండ్రి నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి నాయన. అయ్యా రాలేక వెనకబడిపోయిన బిడ్డలందరూ మరొక దినానికి మీరు సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం. దైవజనులు ఇంకా బహుబలంగా వాడుకొనని దేవా నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా ముందున్న బల కార్యక్రమంలో కూడా మీరు తోడుగొండి తండ్రి నాయన. అయ్యా దీవెనకరంగా మీరు జరిగించి మమ్మల్ని అందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ మీరు మాత్రం మహిమ పొందమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.